సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. మరొకసారి ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మీ కుటుంబాలతో ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి మీరు ఈ ఆరాధనలో పాల్పొందండి. ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. సర్వ మానవాల్ని మీ స్వరూపంలో నాయన తండ్రి నిర్మించి మా కొరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రానయ్యున్న దేవ మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు ఇచ్చినందుకు, ఈ ఆరాధన ద్వారా ప్రభువా మీరు మమ్మలను దర్శిస్తున్నందుకు, ప్రభువా మీ యొక్క ఆత్మను బట్టి, మీ వాక్యమును బట్టి, మీరు చేసే కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మునికి, మీ పరిశుద్ధమైన వాక్యానికి అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. మన అందరం కూడా సంతోషంగా పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనందరం కలిసి కృప ద్వారా జీవించుచున్నా అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. కృప ద్వారా జీవించుచున్నా, నీ కృప ద్వారా బ్రతుకుచున్నా, కృప ద్వారా జీవించుచున్నా, నీ కృప ద్వారా బ్రతుకుచున్నా.
సిలువను సిలువను పాప క్షమా యేసు ప్రభువు నీ దివ్య క్షమా నా సిలువను సిలువను పాప క్షమా ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మా మధ్యలో మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాతో మా అందరితో మీ వాక్యం ద్వారా మీ పరిశుద్ధాత్మని ద్వారా దర్శిస్తున్నందుకు, మీరు చేసే కార్యాలను బట్టి ప్రభువా మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి. మీ యొక్క ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా చూడటానికి, కలవటానికి దేవుడు మనకి ఇచ్చిన మీడియాని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు అలా మిమ్మల్ని ప్రతిదినము నడిపించునుగాక, దీవించునుగాక. బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన
ఈ పునరుత్థానపు ఆరాధన యొక్క సందేశం మనం ధ్యానిద్దాం. నాకు ఇచ్చిన ఆలోచన కూడా ప్రభుని తెలుసుకోకముందు, ప్రభుని తెలుసుకున్న తర్వాత, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. యేసు ప్రభు వారు లేనప్పుడు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి ఎలా ఉందో, మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ప్రభువులోకి రాకముందు ఎలా ఉన్నారో, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అలా ఉంటే అది కొంచెం అది కంప్లీట్ తేడా అది. కానీ దేవుని వాక్యంలో మన ప్రభువులోకి రాకముందు మనం ఏంటి అన్నది రాయబడింది. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటాము, మన జీవితంలో ఏం జరుగుతుంది, ఆ విషయాలు కూడా మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసం, ఈ డిఫరెన్స్ మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మన జీవితంలో దైవ సన్నిధి, దైవ ఆశీర్వాదం ప్రతిరోజు కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. దానికి ముందుగా ఒక సంఘటన మీతో పంచుకోబోతున్నా నేను. ఒక ఆయన కారులో నుండి దిగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది బెంజ్ కార్, అది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అటుపక్క నుంచి ఒక ఆయన ఈయన్ని తీక్షణంగా చూస్తున్నాడు. ఆయన కన్ఫర్మ్ అయిపోయింది, పరిగెట్టుకుంటా ఆయన వెనక్కి వెళ్ళి ఆయన తట్టి మూర్తి గారు అని పిలిచాడు. ఈయన ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నాడని ఆయన సర్ప్రైజ్, ఆయన ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఆశ్చర్యపడ్డాడు. మీరు గిరి గారు కదా అన్నప్పుడు, ఎస్ నేను గిరిని అన్నాడు ఆయన. ఆయన కూడా మీరు మూర్తి అని అంటే నేను మూర్తినే. వాళ్ళిద్దరు కూడా ఒకే ఊరికి సంబంధించిన వాడు. అప్పుడు ఈ గిరి అంటున్నాడు, మరి రావు గారు ఎలా ఉన్నారు, మీ నాన్నగారు? ఇక్కడే మా ఇల్లు, రండి చూదురు కానీ మాట్లాడదు కానీ అని చెప్పినప్పుడు ఈయన సంశయపడుతున్నాడు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సందేహిస్తున్నాడు. అయినా సరే ఈయన బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అది ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాతావరణం, వాళ్ళ స్టేటస్, వాళ్ళ యొక్క పొజిషన్ అంతా చూసి ఈయన వండర్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఒక 20 years క్రితం వాళ్ళని చూశాడు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చూస్తే ఈయనకి పోల్చడానికి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఒక రకంగా లోపల గిల్టీ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ విషయంలో ఈయన అంతకుముందు ప్రవర్తించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడాలో ఆయనలోంచి ఏం రావట్లే, నోట్లోంచి మాట రావట్లే వాళ్ళ పొజిషన్ చూసినప్పుడు. అప్పుడు వాళ్ళ మూర్తి, వాళ్ళ డాడీ రావు గారు మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల క్రితం మీరు మమ్మల్ని చూశారు, మేము ఏ స్థితిలో ఉన్నాం, మా కుటుంబం ఎలా ఉంది, మా పక్కనే మీరు ఉన్నారు. అప్పుడు పక్క కుటుంబాలు అవి. నేను ఒక తాగుబోతుగా ఉండేవాడిని. నా జీవితం చూసినట్లయితే చాలా దుర్భరంగా ఉండేది. మా ఇంట్లో సమాధానం ఉండేది కాదు. ఎప్పుడూ కూడా గొడవలు, చూసినట్లయితే గందరగోళం ఉండేది. అటువంటి పరిస్థితిలో నా భార్య చెయ్యని పూజ లేదు, మొక్కని మొక్కు లేదు. ఆమె చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి విసిగిపోయి ఇంకా ఆమెకి ఒక నిరుత్సాహం వచ్చింది ఆమెకి. అటువంటి టైంలో ఒక ఆమె ద్వారా ఆమెకి యేసు ప్రభు వారి గురించి విన్న తర్వాత ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నాతో కూడా చెప్పింది, మీరు కూడా ప్రార్థన చేయండి, మీ జీవితం మారుతుంది, మన స్థితి మారుతుంది, మనం మంచిగా ఉంటాం అని చెప్పినప్పుడు నేను ఫస్ట్లో ఇష్టపడలేదు నేను. కానీ తర్వాత ఆలోచించినప్పుడు ఇన్ని చేసాం, ఏమైందో తెలుసు, కాబట్టి చూద్దాం అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకుని నేను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ రీతిగా మేము బాప్తిసం తీసుకున్నాం.
అప్పుడు మన ఊర్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మేము ప్రభువుని నమ్ముకున్నందుకు మమ్మల్ని, మీరు కూడా అందులో ఒకరు, మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు మీరు. కానీ అలాంటి ఏం నేను లోపల పెట్టుకోలేదు. మీరు ఆ విషయంలో ఏం ఫీల్ కావద్దు. మేము ఆ రోజు కట్టుబట్టలతో ఊరు విడిచి బయటకు వచ్చేసాం. మా పిల్లలు కూడా, వాళ్ళకి చదువు కూడా అవ్వలేదు అక్కడ. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఈ పట్టణానికి రావడం జరిగింది. నేను వచ్చే ముందు మా భార్యతో కూడా అన్నాను, మీరు అప్పుడు ఏమన్నారంటే యేసుప్రభు గారిని విడిచిపెడితే మీరు ఈ ఊర్లో ఉండొచ్చు, ఒకవేళ యేసుప్రభు గారు నమ్ముకుంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పారు. మీరు కూడా అందులో ఒకరు. నేను నా భార్యతో అన్నాను, మరి ఈ ఊర్లోనే ఉందాం, యేసుప్రభు గారిని విడిచిపెట్టేద్దాం అన్నప్పుడు నా భార్య చెప్పింది, మీ జీవితం మారింది. మన ఇంట్లో గెంజితో తిన్నా కూడా ఇప్పుడు మనకు సమాధానంగా ఉంది. కాబట్టి నాకు ఆ ప్రభు వచ్చిన తర్వాతే సమాధానం కలిగింది. ఆ ప్రభు వచ్చిన తర్వాతే మీ జీవితంలోకి, మన జీవితాల్లోకి, మన కుటుంబంలోకి మనకి చూసినట్లయితే ఈ అన్యోన్యత అన్నది వచ్చింది. మీ జీవితం మారింది, మీ అలవాట్లు మారినాయి. కాబట్టి ఊరితో సంబంధం లేదు, ఈ ఊరు వాళ్ళతో సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆమె నన్ను ప్రోత్సహించి, నన్ను చూసినట్లయితే ఇంకా ఒప్పుకోలేదు, తీసుకుని వచ్చేసింది. కట్టుబట్టలతో మేము ఈ పట్టణానికి వచ్చాం. కొన్ని సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం. పిల్లలిద్దరు కూడా ఆ ప్రభు దయ వలన మంచిగా సెటిల్ అయ్యారు. ఒక ఆయన ఇదే సిటీలో, ఈ పెద్ద ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఈ డూప్లెక్స్ ఇల్లు మాదే. ఈ రీతిగా మా జీవితాన్ని, మా పరిస్థితుల్ని మార్చింది ఆ ప్రభువారే అని ఆయన చిన్న సాక్ష్యం చెప్పాడు. ఈయన తెలుసు వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఆయన తలదించుకుని, నిజమేనండి, మేము ఆ రోజు కులం ఆ ప్రభావంతో యేసు ప్రభు వారి మీద ఉన్న మాకున్న ఆ ద్వేషంతో మిమ్మల్ని ఆ రీతిగా బాధ పెట్టాము, ఆ రీతిగా మిమ్మల్ని వెలివేశాం, సిగ్గుపడుతున్నాను నేను ఆ విషయాలను బట్టి అని చెప్పి ఆయన నోటు మాట రావట్లేదు. కానీ నేను చెప్తాను, మీరు ఏం మనసులో పెట్టుకోవద్దు. యేసు ప్రభు వారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే, మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని వెలివేసినా, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ మనసు మాకుంది. కాబట్టి మాకు మాత్రం మీ మీద ఎటువంటి ద్వేషం లేదు, మాకు ఇలా చేశారని చెప్పి మనసులో ఏం పెట్టుకోలేదు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి ఆయనకి చక్కగా కాఫీ, టిఫిన్ అన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా ఆయన లేచి వెళ్ళిపోబోతున్నాడు. ఆ టైంలో ఆయన అడిగాడు, ఏ పని మీద వచ్చారు మీరు? అప్పుడు ఆయన చెప్పాడు, నేను దగ్గరగా ఒక 2 years నుంచి ఈ పట్టణానికి వస్తున్నాను. ఒక ఆయనకి నా ఉన్న స్థలాన్ని, నాకున్న కొన్ని పరిస్థితులను బట్టి అమ్మడం జరిగింది. వాడు డబ్బులు ఇవ్వలేదు. 2 years నుంచి వాడు నన్ను సతాయిస్తున్నాడు. ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తానని చెప్పి ప్రతి నెల రావటం, ఇక్కడ ఒక 3-4 days ఈ పట్టణంలో నేను చూసినట్లయితే డబ్బుల కొరకు ఎదురు చూస్తున్నాను. దాని కొరకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. వాడేమో ఇవ్వటం అన్నది చూసినట్లయితే చాలా బాధ పెడుతున్నాడు. ఒకవేళ నువ్వు తొందర పెడితే కేసు పెట్టుకో అంటున్నాడు. కేసు పెడితే అది ఎన్ని సంవత్సరాలకి అది సెటిల్ అవుతుందో తెలుసు. నాకేం అర్థం కావట్లేదు వాడి దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో. నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయని చెప్పి ఆయన ఒక రకంగా దీనంగా మాట్లాడాడు. అప్పుడు ఏం చెప్పాడు, వాడి ఫోన్ నెంబరు, వాడి నేమ్ చెప్పండి అనగానే ఆ నేమ్, ఆ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు, మీరు ఈ లోపల ఫ్రెష్ అవ్వండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటామని చెప్పి ఆయన చూసినట్లయితే స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈ లోపల ఈయన వాళ్ళ కుమారునికి ఫోన్ చేశాడు. ఆయన ఎస్పీ ఆ పట్టణంలో పరిస్థితి అంతా చెప్పాడు. ఇట్లా మన గిరి గారి పరిస్థితి ఇది, మనం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని కూడా తన కుమారుని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ ఫోన్కి కాల్ చేసి స్టేషన్ రమ్మని పిలిచాడు. వాడు స్టేషన్కి వచ్చాడు. వాళ్ళ పద్ధతిలో మాట్లాడి ఈవినింగ్ లోపల ఆయనకి ఇవ్వాల్సిన చూసినట్లే అమౌంట్ ఏదైతే ఉందో ఈవినింగ్ లోపల పలానా అడ్రస్కి వెళ్ళి ఆయన తీసుకెళ్ళి, నువ్వు ఇవ్వకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది,
అని వార్నింగ్ ఇచ్చినప్పుడు వాడు, సార్ ఈరోజు ఈవినింగ్ ఇచ్చేస్తాను నేను తప్పకుండా, అంతా కూడా వడ్డీతో సహా అని స్టేషన్లో చెప్పాడు. ఈయన అడ్రస్ ఇచ్చాడు, కానిస్టేబుల్ని కూడా ఇచ్చి నువ్వు ఏ టైంకి వస్తావో ఆ టైంకి మా కానిస్టేబుల్ తీసుకెళ్తాడు. ఈ గిరి అని ఆయన భోజనం కూడా చేశాడు, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఆయన రావు గారు చెప్తున్నారు కూర్చోండి సార్ అనగానే ఇంకా మాటల్లో ఊరు విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి టైం తెలియలేదు. ఈ లోపల 4:30 ఆ టైంలో డోర్ సౌండ్ వచ్చింది, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. డోర్ ఓపెన్ చేసినప్పుడు కానిస్టేబుల్స్ 2 ఉన్నారు. అదే రీతిగా ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆయన బ్రీఫ్ కేస్ పట్టుకుని వచ్చాడు. ఈయన వండర్ అయిపోయాడు. ఈయన ఇంతవరకు నేను ఆయన చుట్టూ తిరిగితే ఇప్పుడు ఈయన నా దగ్గరికి వచ్చాడు, అసలు ఏమైంది ఏంటి అని చెప్పి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. వచ్చి చేతులు పట్టుకుని, ఆ గిరి చేతులు పట్టుకుని, మీ చేతులు కాదు నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీ బ్యాక్గ్రౌండ్ తెలియక నేను మిమ్మల్ని ఇలా చూసినట్లయితే శ్రమ పెట్టాను, ఇవిగో మీ డబ్బులు వడ్డీతో సహా అని చెప్పి ఆల్మోస్ట్ అలా 8 లక్షల చిల్లర మనీ ఆయన చేతులు పెట్టాడు. ఈయనకేం అర్థం కావట్లేదు. ఆయనకు కూడా చాయ్ ఇచ్చి పంపించేశారు. ఈ గిరి అన్న ఆయనకి ఇంకా సిగ్గిపోయింది. అరే నేను వెళ్ళి ఆ ఊర్లోంచి వెలివేసేసాం యేసుప్రభు అని నమ్మినందుకు. అయినా సరే వీళ్ళు నన్ను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి అదే రీతిగా నాకున్న కష్టాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు ఈ రీతిగా నా విషయంలో స్పందించిన విధానం చూసి ఇంకా ఆయనకి నోటి మాట రావట్లే, కళ్ళప్పుడు నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది యేసు ప్రభు వారు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఏం జరుగుతుందో. ఈ రీతిగా వారి గురించి ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వాళ్ళు ప్రభువులోకి రాకముందు ఎలా ఉన్నారు, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. వాళ్ళు సాక్ష్యం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పిన సాక్ష్యం మాత్రమే కాదు, ఈయన ఊరు వెళ్ళిన తర్వాత మరి ఈయన ఎలా మాట్లాడతాడో చూడండి. అది విట్నెస్ అంటే. ప్రభువులోకి రాకముందు వాళ్ళు ఎలా ఉన్నారో, ప్రభువులోకి వచ్చిన తర్వాత వారు ఎలా ఉన్నారో వారు చెప్పడం మాత్రమే కాదు, వారిని చూసిన వాళ్ళు కూడా అర్థమైంది యేసు ప్రభు వారు ఎంత మంచివాడు, యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడు. కాబట్టి ఈరోజు మన విషయంలో కూడా ఆ రావు గారికి జరిగినట్లుగానే ప్రభువులోకి రాకముందు మన క్యారెక్టర్ వేరు, ప్రభువులోకి రాకముందు మన పొజిషన్ వేరు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మన క్యారెక్టర్ మారుతుంది, మన పొజిషన్ కూడా మారుతుంది. క్యారెక్టర్ చేంజ్ కాకుండా పొజిషన్ కూడా చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే వాక్యంలో చూస్తే వెరీ ఇంపార్టెంట్ 3 థింగ్స్ మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఏడిబిసి మన ప్రభు వారి గురించి కూడా చాలా మందికి అర్థం కానిది ఏంటంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేని గురించి అని చెప్పాలి అంటే క్రీస్తు శకము అని మాట్లాడాలి, లేకపోతే క్రీస్తు పూర్వం అని మాట్లాడాలి. ఏ దేశానికి వెళ్ళినా సరే ఈ 2 తప్ప వేరే అనదర్ చూసినట్లయితే వర్డ్ లేదు. రష్యా వాడైనా సరే ఏడిబిసి మాట్లాడవలసిందే, చైనా వాడైనా సరే ఏడిబిసి మాట్లాడవలసిందే, అది ముస్లిం కంట్రీస్ అయినా ఇండియన్స్ అయినా చూసినట్లయితే ఎవరైనా సరే ఈ గ్లోబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. దట్ ఈస్ ద హిస్టారికల్ ఎవిడెన్స్. ఒక ఆయన నాతో అన్నాడు, అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 2000 years అయిందని చెప్తున్నారు కదా, అంతకుముందు క్రీస్తు లేడా? అప్పుడు నేను ఆయనతో చెప్పాను, నేను హైదరాబాద్ వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను 30 సంవత్సరాల క్రితం నేను లేనా అంటే 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో లేను. నేను పుట్టి ఆల్మోస్ట్ 40 years పైన అయిపోయింది. ఇక్కడికి వచ్చి 30 years అయింది. అలాగే జీసస్ ఈ భూమి మీదకి వచ్చి 2000 years అయింది. కానీ జీసస్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, జీసస్ గురించి బైబిల్లో జీసస్ చెప్పింది కూడా మనం చూసినట్లయితే జాన్ చాప్టర్ 8:57లో ఆయన అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అబ్రహం పుట్టక ముందే నేను ఉన్నాను అంటాడు ఆయన. అప్పుడున్న యూదులు, అప్పుడున్న పరిచయులు, అప్పుడున్న శాస్త్రులు అంటారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు నాయన, మరి అబ్రహం పుట్టక ముందే అబ్రహం నువ్వు చూసావంటున్నాను,
నేను చదువుతున్నాను ఆ వాక్య భాగాన్ని. చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 57, 58 వచనాలు. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎప్పుడున్నాడు? అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అని ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, అలాగే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఇంకా అద్భుతమైన స్టేట్మెంట్ యేసుప్రభువు చెప్పింది. మొదటి అధ్యాయంలో వెరీ వండర్ఫుల్ వర్డ్ అది. నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం 18th వర్సెస్లో ఇక్కడ జీసస్ గురించి రాయబడిన మాట. ఆయన చెప్తున్నారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా. కాబట్టి ఆయన గురించి మనం చూసినట్లయితే బైబిల్లో, న్యూ టెస్ట్మెంట్ లో ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి మన శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పటి నుండి క్రీస్తు శకం స్టార్ట్ అయింది. అంతకుముందు ఆయన ఉన్నాడు. ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన ఉన్నాడు. ఏ రీతిగా అల్ఫా ఒమేగా. ఆయన కూడా ఏడిబిసి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ విషయాలు మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగే మన గురించి కూడా ప్రభువులోకి రాకముందు మన అడ్రస్ ఏంటి, ప్రభువులోకి వచ్చిన తర్వాత మన అడ్రస్ ఏంటి. 3 రిఫరెన్సెస్, వెరీ ఇంపార్టెంట్ కొటేషన్స్ ఇవి. మొదటిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. గలాతీ పత్రిక 4వ అధ్యాయం, అక్కడ 2 వర్సెస్. ఇక్కడ ఎఫెసీ చాప్టర్ 2, తీతు చాప్టర్ 3, గలాతీ చాప్టర్ 4, 2, 3, 4 చాప్టర్స్. అందులో మనం ప్రభువులోకి రాకముందు మన గురించి అక్కడ రాయబడింది. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో, ప్రభువులోకి రాకముందు ఎలా ఉంటాం, ఎలా ఉన్నాం, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాం అన్న విషయాల్ని అక్కడ మనం గమనించినట్లయితే, నేను చదువుతున్నాను. మొదటిగా ఎఫెసియన్స్ లోకి వెళ్తే అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువులోకి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం, మనం అందరం కూడా అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన వారిగా ఉన్నాం. ప్రభువులోకి రాకముందు, ప్రభువుని తెలుసుకోకముందు వాక్యం చెప్తుంది, పాపములో ఉన్న ప్రతి వాడు కూడా లైక్ ఏ డెడ్ పర్సన్, చనిపోయిన వానితో దేవుడు పోల్చాడు. పాపం అన్నది మనిషిని ఆధ్యాత్మికంగా చంపేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభువులోకి రాకముందు మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే చనిపోయిన వారిగా ఆయన చూస్తున్నాడు. ప్రభువులోకి రాకముందు ఈ యుగ సంబంధమైన, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని, అండర్ డెవిల్ కంట్రోల్లో మనం ఉన్నాం.
ఒకటేమో మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం, రెండవదిగా అండర్ డెవిల్ కంట్రోల్లో మనం ఉన్నాం, మూడవదిగా చూస్తే శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలు, ఈటిగా మనసు యొక్క కోరికలు, మన ఇష్టం, ఏం చూడాలో ఏం చేయాలో ఎలా ఉండాలో నీ ఇష్టం, అలా ప్రభువులకు రాకముందున్నాం. ఫైనల్గా 4వ విషయం చూస్తే ఇందులో దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని ఉగ్రతకు చూసినట్లయితే దగ్గరగా ఉన్నాం, దేవుని ఉగ్రతను పొందబోతున్నాం. ప్రభువులకు రాకపోతే ఆ వ్యక్తి దేవుని ఉగ్రతను చూడవలసి వస్తుంది. కాబట్టి ఒకప్పుడు మన గురించి ప్రభువులకు రాకముందు మన గురించి వాక్యం ఇలా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇందులో ఆన్సర్ ఉంది. ప్రభువులోకి రాకముందు చనిపోయిన స్థితిలో ఉన్నాం, అపవాది యొక్క అండర్లో మనం ఉన్నాం, శరీరానుసారులుగా మనం ఉన్నాం. దేవుని ఉగ్రతకు చూసినట్లయితే దేవుని ఉగ్రత వారి మీద ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో వాక్యంలో మనం చూస్తున్నాం, ఎఫెసీ పత్రికలో మనం రక్షించబడ్డాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ 2 రిఫరెన్సెస్ ఇందులోనే మనం చూస్తాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2:12-13లో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో మనలో మరలా లైఫ్ స్టార్ట్ అయింది. అందుకనే పాత నిబంధనలు అబ్రాహాముకి జీవించు ప్రాణి అని రాయబడింది. కానీ యేసు ప్రభు వారి గురించి రాయబడింది జీవింపజేయు. చూసినట్లయితే మనకి లైఫ్ ఇచ్చాడు ఆయన. 1 కొరింథియన్స్ లో 15th చాప్టర్ లో మనం చూసినట్లయితే 45వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇందు విషయమే ఆదామును ఆ మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. యేసు ప్రభు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు, లేకపోతే యేసు ప్రభు వారిలోకి మనం వెళ్ళినప్పుడు, యేసు ప్రభు వారిని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడ్డావు. నీకు లైఫ్ ఇచ్చాడు, అదే రీతిగా ఆయన తన ఆత్మనిచ్చాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి దేవుడు మనకి స్పెషల్ గ్రేస్, ప్రత్యేకమైన కృపనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ 12వ వచనంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. మనకి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాగ్దానాలు ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వ్యక్తులం, ఆత్మను పొందిన వ్యక్తులం, వాక్యాన్ని కలిగిన వ్యక్తులం, దేవుని వాగ్దానాలను పొందబోతున్న వ్యక్తులం. కాబట్టి ఆఫ్టర్ క్రైస్ట్ మన అడ్రస్ ఇది. తీతుకు రాసిన పత్రికలకు మనం వెళ్ళినట్లయితే ఇది ఎఫెసీ చాప్టర్ 2. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ 2 రెఫరెన్సెస్ నేను చదువుతున్నాను, మీ బైబిల్స్లో చూడండి. తీతుకు రాసిన పత్రిక చాప్టర్ 3లో 3వ వచనాన్ని 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు ఉంటుంది. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో ఇక్కడ కూడా ఎందుకనగా మనము కూడా మునుపు బిఫోర్ మనం ఎలా ఉన్నామంటే అవివేకులము, తర్వాత అవిధేయులము. అవివేకులం అంటే తెలిసి కూడా తప్పు చేయటం. అవిధేయులంటే లోబడకపోవటం, వినిపించుకోకపోవటం, తిరగబడటం. ఈ రీతిగా దానివలన నష్టం ఎవరికి? ఇక్కడ అందుకని మనం చూస్తున్నాం మోసపోయిన వారము. అందుకని బైబిల్ ఎలా రాయబడింది, మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు, వాక్య ప్రకారంగా ప్రవర్తించండి అంటాడు ఆయన. కాబట్టి ఒకప్పుడు అలా ఎంత ఆశ్చర్యం అంటే ఎవరినో మోసం చేయటం అది వేరే కాన్సెప్ట్, అది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మన గురించి దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. దేన్ని బట్టి? అవివేకాన్ని బట్టి, అవిధేయతను బట్టి, దురాశల యందు. చూసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి. మీ జీవితాలని పాడు చేసుకుంటున్నారు, మీ సమయాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. ప్రభులోకి రాకముందు మన అడ్రస్ ఏంటంటే మన లైఫ్స్ ని స్పాయిల్ చేసుకుంటున్నాం, మన టైంని కూడా స్పాయిల్ చేస్తాం. కాబట్టి ప్రభులోకి వచ్చిన తర్వాత ఏం కావాలి? ఎఫెసీ పత్రిక 5:15 మనం చూస్తాం, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోనండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాం. ప్రభువులోకి రాకముందు అజ్ఞానంలో, అంధకారంలో, కఠిన హృదయాన్ని కలిగి ఉన్నామా. కాబట్టి ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన లైఫ్ ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం, మన టైంని ఎట్లా పాడు చేస్తున్నాం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ప్రభులోకి వచ్చిన తర్వాత సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ గ్రహింపు దేవుడు మనకి ఇచ్చాడు. అదేవిధంగా గలాతీ పత్రిక చాప్టర్ 4లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. గలాతీ పత్రిక చాప్టర్ 4:8లో అక్కడ ఏమని రాయబడిందంటే ఆ వాక్యం కూడా నేను చదువుతున్నాను, మీరు చూడండి మీ బైబిల్స్ లో. గలాతీ చాప్టర్ 4:8-9 వర్సెస్ నేను చదువుతున్నాను. 8-9 వచనాలు. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. దేవుణ్ణి ఎరగక ముందు లేకపోతే ప్రభులోకి రాకముందు మన గురించి రాయబడింది మీరు దేవుణ్ణి ఎరగని వారు. ప్రభులోకి వచ్చిన తర్వాత ఏదో దేవుని తెలుసుకోవటం అన్న విషయం మాత్రమే కాదు, దేవునికి కూడా మీ గురించి తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, దేవునికి మనం తెలియటం గొప్ప విషయం. నిష్ప్రయోజనమైనవి ఒకప్పుడు మీ జీవితంలో ఉంది, కానీ ఇప్పుడు మీరు ప్రయోజనకరమైంది, పర్మనెంట్గా ఉండే వాటిని, శాశ్వతమైన వాటిని, అక్షయమైన వాటిని ఈరోజు మనం కనుగొన్నాం. అందుకని ఫిలెమోనుకు రాసినప్పుడు పౌలు గారు ఒనేసిము గురించి ఇలా మాట్లాడాడు. ఆయన ఒకప్పుడు ఆయన ప్రభులోకి రాకముందు, ప్రభుని తెలుసుకోకముందు నీకు నాకు ఒక విధంగా ఆయన నిష్ప్రయోజకుడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రభుని తెలుసుకున్నాడో, ప్రభు యొక్క రక్షణ పొందాడో, ఇప్పుడు నాకు నీకు కూడా ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. నిజంగా దేవుడు ఎంత మంచివాడు అంటే మనల్ని ప్రయోజకులుగా చేయాలి అన్నది ఆయన ఆకాంక్ష. ఈరోజు చాలా మంది చెప్తారు, కానీ చెప్పడం చాలా ఈజీ, కానీ అలా చేయటం అన్నది ఎవరి చేతిలో లేదు. అది ఇప్పుడు నేను ఒక ప్రయోజకుడిగా మారాలంటే నా చేతిలో లేదు, ఒక గొప్పవాడిగా మారాలంటే నా చేతిలో లేదు, ఒక మంచివాడిగా మారాలంటే నా చేతిలో లేదు.
అనుకోవటం చెప్పడం చాలా ఈజీ, కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మితే చాలు, నువ్వు తప్పకుండా ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలుగా మారుతావు. అలా చేయగలను ఆయన. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం రాహాబు. రూతు గ్రంథంలోకి వెళ్తే రూతు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా రాహాబ్ అయినా రూత్ అయినా వాళ్ళకప్పుడు ఏంటి, ప్రభులోకి రాకముందు వాళ్ళు ఏంటి, ప్రభులోకి వచ్చిన తర్వాత వారి గురించి మనం ఆలోచిస్తే ఈ సల్మాన్ అనే వ్యక్తి రాహాబుని చేసుకున్నాడు. ఈ సల్మాన్కి రాహాబుకి బోయాజ్ పుట్టాడు. ఈ బోయాజ్ ఏమో రూతుని చేసుకున్నాడు. ఈ రూతుకి రాహాబు ఏమైతుంది తెలుసా, ఈమెకి ఈ రూతుకి ఇద్దరు అత్తలు ఉన్నారు, నయోమో కాముంది. ఇక్కడ ఈ బోయాజు తల్లిదండ్రులేమో సల్మాను, రాహాబు. ఈ రాహాబుకి ఈ చూసినట్లయితే రూతు కోడలవుతుంది, ఈ రూతుకి రాహాబు అత్త అవుతుంది. ఆమె ఊరెక్కడ, ఈమె ఊరెక్కడ. నిజంగా వారి జీవితంలో ప్రభు లేనప్పుడు రాహాబు యొక్క అడ్రస్ లేకపోతే రాహాబు గురించి వాక్యం మనం చూస్తే నిజంగా ఆమెని దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఆమె అన్యురాలు మాత్రమే కాదు, ఆమె ఒక విధంగా బైబిల్ చూస్తే వేశ్య అని రాయబడింది. అటువంటి ఆమె ప్రభు రక్షణ పొందినప్పుడు ఇశ్రాయేలీలో 12 గోత్రాలు ఉంటే అందులో ఒక ప్రాముఖ్యమైన గోత్రం, దేవుడు ప్రత్యేకించిన ఒక గోత్రం ఉంది, యూదా గోత్రం. అందులోకి ఆమె వెళ్ళిపోయింది. ఆ గోత్రానికి చెందిన వ్యక్తిని, ఒక విధంగా చెప్పాలంటే రాజు స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక వేశ్య వివాహం చేసుకుంది. అది నిజంగా ఆమె జీవితంలో వండర్. అది ఎందుకు దేవుడు ఆమెకి ఆ గ్రేస్ ఇచ్చాడు అంటే, ఆమె యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆ రోజు జాషువా ఇద్దరిని పంపించాడు. ఒకసారి మీరు వెళ్ళి ఎరుకో వేగు చూసి రండి. వాళ్ళు వెళ్ళారు, ఎరుకోని చూసి అక్కడ విషయాలు యెహోషువ చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుని నడిపింపు, మామూలుగా వాళ్ళు వెళ్ళిందేమో ఆ దేశాన్ని వేగు చూడటానికి, కానీ రాహాబు విషయంలో దేవుడికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఆమె హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రజలకేమో ఆమె గురించి తెలిసిన సత్యం వేరు, కానీ దేవునికి ఆమె గురించి తెలిసిన సత్యం వేరు. దేవుడు ఆమెను చూశాడు. ఆమె లోపల ఏముందో ఆ ఇంటికి వచ్చిన ఇద్దరు వేగులు వారితో మాట్లాడుతుంది. ఫస్ట్ దేవుని ప్రజల గురించి మాట్లాడింది, సెకండ్ దేవుని గురించి మాట్లాడింది ఆమె. ఫస్ట్ దేవుని ప్రజల గురించి మాట్లాడింది ఆమె. మీరు ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి మీ దేవుడు ఎలా తీసుకొచ్చాడో మేము విన్నాం. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా ఎలా చేసి మిమ్మల్ని నడిపించాడో అది విన్నాం. అమోరీయులు ఇద్దరు రాజులు ఓగు సిహోన్కి మీరేం చేశారో, ఈ రీతిగా ఇశ్రాయేల్ గురించి వాళ్ళు ఐగుప్తులోంచి రావడం, ఎర్ర సముద్రంలో నడవడం, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన ఆ యొక్క అమోరీయుల ఇద్దరు రాజుల్ని కూడా వారి మీద దేవుడు ఎలా విజయాన్ని ఇచ్చాడో అది విన్నప్పుడు ఆమంటది, మాకు కూడా భయం అనిపించింది. మీ భయము చేత మాకెవ్వరికి కూడా ధైర్యం లేదు, అంత మాత్రమే కాదు అని చెప్పి మరలా దేవుని గురించి మాట్లాడింది. మీ దేవుడు ఎంత గొప్పవాడు, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎటువంటి మనుషులకైనా సరే మీ విషయంలో ధైర్యం లేదు. దేవుని గురించి, దేవుని ప్రజల గురించి ఎక్కడో ఎరుకోలో ఉన్న ఆమె విని
ఆమె భయపడింది. దేవునికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది, మీరు బైబిల్ అంతట్లో చూస్తే మొదట ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే ఆయనకి భయపడేవారు. అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే, వాడెవడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, వారిని ఏం చేస్తారట, ఆయన దృష్టించుతారట. అప్పుడు వాళ్ళతో ఆమె ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు ఆమె రక్షణ పొందడానికి. ఆ రోజు ఆ వేగులు వారిని కనుక ఎరుకో రాజుకి అప్పగిస్తే ఎరుకో రాజు ఆమెకి ఏదైనా బహుమానం ఇచ్చేవాడు. ఆమెకి బహుమానం కాదు కావాల్సింది, డబ్బులు కాదు ఆమెకు కావాల్సింది. నిజంగా ఆమెకు కావాల్సింది ఏంటో తెలిసి సాల్వేషన్. ఆ రోజు ఇశ్రాయేల్తో కూడా చెప్పింది, మరి మీరు ఈ దేశాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు ఇందులో కొంత నాకు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి, లేకపోతే అది ఇవ్వండి అని అడగలే ఆమె. ఆమె ఏం అడిగింది తెలుసా, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి. జాషువా గారు ఏమన్నారు 24:15లో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. పౌలు శీలలు ఏం చెప్పారు చెరసాల నాయకుడికి, ఆ ఇంటి వారు అందరూ కూడా ఏమో నీ ఇంటి వారు అక్కడ చూసినట్టు ఫ్యామిలీ అంతా రక్షణ పొందే విధంగా ఆ రోజు పౌలు గారి ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించాడు. కాబట్టి రాహాబు విషయంలో మనం చూసినట్లయితే ఆమె మునుపు వేశ్య, కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, ప్రభుని గురించి విన్నప్పుడు, ప్రభు చేసిన కార్యాలు నమ్మినప్పుడు ప్రభు ఏం చేసినట్టు ఆమెని యోధా గోత్రంలోకి ఆహ్వానించాడు. ఆమె వేశ్య కాదు, ఇప్పుడు క్యూన్ అయిపోయింది, రాణి అయిపోయింది. వంశావళి లిస్ట్ లో మీరు మత్తయి సువార్తలో చూస్తే శారమ్మ పేరు కనపడదు మీకు. ఎంతో మంది చూసిన పరిశుద్ధ కన్యకలు లేకపోతే దేవుని నమ్మిన స్త్రీలు ఉన్నారు. కానీ మత్తయి సువార్తలో రాహాబు పేరు, రూతు పేరు దేవుడు మెన్షన్ చేశాడు. ఒకప్పుడు ఆమె యొక్క జీవితం ఎలా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది. కానీ ప్రభువు గురించి విన్నప్పుడు, ప్రభు ఇచ్చిన రక్షణ పొందినప్పుడు ఆమె జీవితంలో మనం చూస్తున్నాం, ఆమె ఒక యోధా గోత్రంలో ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఆమె ఇంటి వారందరూ కూడా ఐగుప్తులోంచి రాకముందే వాగ్దానంలోకి వెళ్ళిపోయారు. ఆమె ఐగుప్తులోంచి రాలే, వాగ్దానపు దేశాన్ని స్వాధీనం చేసుకుంది. వీళ్ళు 40 సంవత్సరాలు పట్టిందండి వాగ్దానంలోకి వెళ్ళటానికి. 40 years పడితే ఈమెకి చూసినట్లయితే 40 days కూడా పట్టలేదు. అంతకు ముందు ఆమెకి దేవుని సన్నిధి లేదు, దేవుని వాగ్దానం లేదు. కానీ ఇప్పుడు రాహాబు జీవితంలో మనం చూస్తే మామూలుగా వేశ్యలు లేకపోతే వ్యభిచార స్త్రీలకి బైబిల్లో ఏమని రాయబడిందంటే రాళ్ళతో కూడా చంపేమన్నాడు దేవుడు. కానీ ఆమె కలిగి ఉన్న విశ్వాసం, ఆమె కలిగి ఉన్న చూసినట్లయితే దేవుని పట్ల ఆ గ్రేట్ ఫెయిత్ ఆమె జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చింది. రూతు విషయంలో కూడా ఆమె మోయాబీయురాలు, యెరూషలేం రాకముందు ఆమె పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. రూతు గ్రంథంలో హస్బెండ్ చనిపోయాడు, ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి చూసినట్లయితే నిరీక్షణ లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలతో దేవునితో ఉండాలని ఇష్టపడిందో, ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు ఎలా ప్రభావితం చేశాడు. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. సాధారణంగా అన్యులు ఇశ్రాయేలీల గురించి సాక్ష్యం చెప్పడం మనం వింటాం. కానీ ఒక అన్య స్త్రీని గురించి ఇశ్రాయేలీలు సాక్ష్యం చెప్పడం చాలా అరుదని. కానీ రూతు విషయంలో బోయాజు ఇచ్చిన సాక్ష్యం కానీ
ఇశ్రాయేలీలు ఆమె విషయంలో కలిగి ఉన్న సాక్ష్యం కానీ, ఆమె గురించి ఇంకా మీరు గమనిస్తే 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ప్రవచించే రాహేలు వలె, లేయ వలె దేవుడు ఆమెను దీవించాలి అంటే రాహేలు ప్లేస్ లో, లేయ ప్లేస్ లో దేవుడు రూతుని పెట్టేశాడు. చూడండి, బిఫోర్ ఆమె ఒకప్పుడు ఎవరు అంటే ఒక శపించబడిన, ఒక చూసినట్లయితే దేవుడు లేని శాపగ్రస్తమైన స్థితిలో ఉంది. కానీ ఆమె ఎప్పుడైతే దేవుని తెలుసుకుందో ఆమె జీవితంలో దేవుని సన్నిధిని, దేవుని వాగ్దానాన్ని పొందింది. కాబట్టి ఈరోజు మన పర్సనల్ లైఫ్లో కూడా దేవుడు కోరుకునేది, ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఈ విషయాన్ని గమనించాలి. ప్రభులో రాకముందు మన గురించి మనం చదివాం. ఎఫెసీ పత్రిక చాప్టర్ 2లో, తీతుకు రాసిన పత్రిక చాప్టర్ 3లో, గలాతీ పత్రిక చాప్టర్ 4లో, 2, 3, 4 ఆ సీక్వెన్స్ చూడండి, దేవుడు ఎట్లా అద్భుతంగా సిద్ధపరిచాడు. ప్రభులోకి రాకముందు మనం చనిపోయిన వారం, ప్రభులోకి రాకముందు మనం చూసినట్లయితే అండర్ డెవిల్ కంట్రోల్లో మనం ఉన్నాం. ప్రభులోకి రాకముందు శరీరానుసారులుగా మనం ఉన్నాం. ప్రభులోకి రాకముందు దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నాం. ప్రభులోకి రాకముందు మనం మోసం చేసుకున్నాం. తీతు రాసిన పత్రిక ప్రకారంగా ప్రభులోకి రాకముందు తీతు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఏమండి, మన సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రభులోకి రాకముందు గలాతీ పత్రిక 4:8లో మనం చూస్తున్నాం, దేవునికి మన గురించి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. మనం ఎలా ఉన్నామంటే మూల పాఠాలు, లోక సంబంధులుగా మన జీవితంలో అటువంటి నిష్ప్రయోజనమైన స్థితిలో మనం ఉన్నాం. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు గమనించండి, ఇది మీ లైఫ్లో ఉండాలి. నీలో ఆత్మీయత అన్నది కనపడాలి. నీలో ఆ జీవము, మరణములో నుండి జీవంలోకి మనం వచ్చాం. యోహాను సువార్త 5:24లో మనం చూస్తాం. యోహాను సువార్త 6:63లో మనం చూస్తాం. ఆత్మయే జీవింపజేసేది. జీవం ఎలా వచ్చిందంటే నువ్వు రక్షణ పొందటం ద్వారా. ఎఫెసీ పత్రిక మనం చూసాం 2వ అధ్యాయంలో, కృప చేతనే మీరు రక్షణ పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, బైబిల్ ఇలా రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, అంతటా అందరూ, అక్కడ చూస్తే మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. మీకు నేను ప్రాఫెసీ చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నారో, ప్రభువుని కలిగి ఉన్నారో, ఇక్కడ ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలో రాయబడింది. అలా ఉంటే నేను నమ్ముతున్నాను అనేకులు మనల్ని బట్టి ప్రభువుని తెలుసుకుంటారు. అనేకులు మనల్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాక్యంలో, పాత నిబంధనలో ఒక యూదుని కొంగు పట్టుకుని, చెంగు పట్టుకుని 10 మంది మేము మీ దేవుణ్ణి ఆరాధిస్తాం, మీ దేవుణ్ణి కలిగి ఉంటాం, మీ దేవుడు మాకు కావాలి అని చెప్తారట. ఈరోజు మన జీవితంలో కూడా మనం బాహ్యానికి యూదులం కాదు, కానీ బైబిల్ ఎలా ఉంది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, కానీ అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. కాబట్టి ఈరోజు మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకున్న అర్హతలు, మనకిచ్చిన ధన్యతను మనం అర్థం చేసుకుంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం. అందుకని పాత నిబంధన ఉంటుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ ఎ రాయల్ పర్సన్, యు ఆర్ ఏ చూసినట్లయితే స్పెషల్ పర్సన్. మోషే గురించి ఎలా ఉంటుంది, నాట్ ఆర్డినరీ మ్యాన్, నాట్ ఏ ఆర్డినరీ బాయ్. కాబట్టి దేవుడు మనల్ని సాధారణంగా చూడట్లేదు. ఎందుకంటే మన దేవుడు కూడా ఆయన ఆర్డినరీ గాడ్ కాదు, ఆయన చూసినట్లు ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఈరోజు మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఇలా ఉండాలి.
ఫస్ట్ నీ జీవితంలో ఆ దైవ సన్నిధి, ఆ జీవము. అందుకనే యేసు ప్రభు వారి గురించి లోకమునకు వెలుగు అని రాయబడింది, కానీ ఆ వెలుగు ఒక స్పెషల్ ఉంది, జీవపు వెలుగు. అందుకని 1 Peter chapter 2:9 ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ లైఫ్, ఇప్పుడు మనకి కూడా ఈ శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి ప్రాణంతో ఉన్న వాటిని చూస్తున్నాం మనం. ఈ లోకంలో ఏదైతే ఉందో వాటిని మనం చూస్తున్నాం. ఈ లైఫ్ ఈ లోకానికి సంబంధించింది కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఇచ్చిన లైఫ్ ఈ లోకానికి సంబంధించింది కాదు, అది హెవెన్లీ లైఫ్ అది. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని చూస్తాం, దేవుణ్ణి చూస్తాం, దేవునికి సంబంధించిన వాటిని చూస్తాం త్రూ ఫెయిత్. అందుకనే హెబ్రీ పత్రిక 11:4 మనం చూస్తాం, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాడటకు రుజువై ఉన్నది. కాబట్టి లైఫ్ లో ఈ ఆత్మ సంబంధమైన జీవం ఏం చేస్తుందంటే దేవుణ్ణి, దైవ సంబంధమైన వాటిని మనం చూడటానికి, అనుభవించడానికి, అనుసరించడానికి, కలిగి ఉండడానికి ఈ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆ లైఫ్ ని కలిగి ఉన్నామా? ఆ ఆత్మను కలిగి ఉన్నామా? ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం, ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం వాగ్దాన నిబంధనలు కలిగిన వాళ్ళం, వాక్యాన్ని కలిగి ఉన్నాం, వాగ్దానాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలి, వాక్యాన్ని నెరవేర్చకుండా నేను వాగ్దానాన్ని పొందలేను. ఏదో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అనుకోవటం భ్రమ, అది అలా లేదు బైబిల్లో. ఆ రోజు ఇశ్రాయేల్ని కూడా ఆ 40 years ఎందుకు పట్టింది వాళ్ళకంటే వాక్యాన్ని వారు నెరవేర్చి వెళ్ళాలి. నెరవేర్చకుండా వాడు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎవరైతే నెరవేర్చారో, ఎవరైతే ఆ వాక్యానికి లోబడ్డారో దేవుడు వారిని తీసుకెళ్ళాడు, మిగతా వాళ్ళు ఆగిపోయారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, నీకు వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. దేవుని ఆత్మను కలిగి ఉండాలి, దేవుని రక్షణను కలిగి ఉండాలి. రక్షణ పొందినప్పుడు నువ్వు జీవనం పొందావు, ఆత్మను పొందినప్పుడు ఆ యొక్క జీవంలో ఆత్మ సంబంధమైన వేలో ఆ ఆత్మదేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఎందుకు ఆయన నడిపిస్తున్నాడంటే 2 things గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దట్ ఈస్ ద అల్టిమేట్, మెయిన్ రీజన్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే వాక్యాన్ని నెరవేర్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దట్స్ ఆల్. కాబట్టి మన జీవితంలో ప్రభువులోకి రాకముందు వాక్యం లేదు, వాగ్దానం లేదు, జీవం లేదు, ఆత్మ లేదు. మనకి సమయం వాల్యూ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రేపు సమయాన్ని సంతోషకరంగా, సమాధానకరంగా మనం చూడగలం. అందుకని బైబిల్ ఎలా ఉంటుంది, మంచి దినములు చూడగోరేవాడు అని పేతురు గారు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు రాహాబు అయినా, రూత్ అయినా, వారు ప్రభువుని కలిగి ఉండక ముందు ఎలా ఉన్నారు, వాళ్ళ సాక్ష్యం ఏంటి, ప్రభువుని కలిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా జరగాలి. అటువంటి స్థితిలో మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు, ఆ రీతిగా చేయగలడు. దేవునికి కులంతో, దేవునికి మతంతో, దేవునికి ప్రాంతంతో, దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. దానికి నిదర్శనమే రాహాబు, రూతు. కాబట్టి వాళ్ళని మీరు చూస్తే అంతకు ముందుకి తర్వాతకి అసలు పోలికలే లేవు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, అది అక్షరాల వారి జీవితంలో 100% నెరవేరింది. ఆ రెఫరెన్స్ ఏంటంటే 2 Corinthians 5:17 ఉంటుంది, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు కొత్తది ఎందుకు కావట్లేదంటే పాతది పోలేదు కాబట్టి, పాత దాన్ని పట్టుకుని ఉన్నా కాబట్టి. ఆ రోజు రూతు గనక మోయాబు దేశంలో ఉంటే బోయాజు వెళ్ళేవాడు కాదు ఆమె దగ్గరికి.
ఎక్కడా రూతు అని వెళ్ళి మ్యారేజ్ చేసుకునేవాడు. ఆమె ఏం చేయాలి? మోయాబు దేశం నుంచి యెరూషలేముకు రావాలి. ఆ రోజు రాహాబు అయినా సరే ఆ వేగులు వారిని చేర్చుకోకపోతే ఆమె ఉండేది కాదు. నిజంగా ఆమె ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఒక ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని గురించి విన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమవుతుంది. దేవుని గురించి ఆమె విన్నది కాబట్టి ఇశ్రాయేలీలు, ఆమెకి ఏం పని నాకు అర్థం కాదు, ఇశ్రాయేల్ గురించి ఎందుకు వినాలి, దేవుడు ఏం చేశాడో, మరి ఇప్పుడు అవన్నీ వినటానికి ఎంత టైం కావాలి? ఆమెకి అన్నీ తెలుసుకుందామే. ఇశ్రాయేల్ గురించి తెలుసుకుంది, ఇశ్రాయేల్ దేవుని గురించి తెలుసుకుంది. ఈరోజు ఈ జూమ్లో, ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్న చాలా మందికి దేవుని గురించి కనీసం రాహాబు తెలిసిన దాంట్లో 5% కూడా తెలియదు కొందరికి. నీకు దేవుని గురించి తెలియకపోతే నువ్వు అజ్ఞానంలో ఉంటావు. ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో మనం ఏం చెయ్యాలో మనకు తెలుస్తుంది, మనం ఏం పొందుతామో మనకు తెలుస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రభువు గురించి అటువంటి గ్రహింపు రావాలి. అది ఏం చేసింది? దేవుని గురించి విన్న తర్వాత ఆమె లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు చీకట్లో ఉంది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు మరణంలో ఉంది, ఇప్పుడు జీవంలోకి వచ్చింది. ఒకప్పుడు అసత్యంలో ఉంది, ఇప్పుడు సత్యంలోకి వచ్చింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ. ఒక అద్భుతమైన సత్యం అది. చీకట్లోని వెలుగులోనికి, మరణంలోని జీవంలోనికి, అసత్యంలోని సత్యంలోనికి దేవుడా బయటికి తీసుకురా అని చెప్పి ఈరోజు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. అది అక్షరాల ప్రభువుని నమ్మిన వారి జీవితంలో నెరవేరింది, మన అందరి జీవితంలో కూడా నెరవేరుతుంది. కాబట్టి నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు, దేవుణ్ణి జీవాన్ని కలిగి ఉన్నావు, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నావు, దేవుని వాగ్దానాన్ని కలిగి ఉన్నావు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ ప్రభువులోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఈ విషయాన్ని మనం నమ్ముదాం, దాన్ని బట్టి అతిశయిద్దాం, దాన్ని బట్టి ఆనందిద్దాం, దాన్ని బట్టి ప్రభువుని మహిమపరుద్దాం. అటువంటి కృప ప్రభువుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభువు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు. మీరు మా జీవితంలోకి రాకముందు, మీరు మా జీవితంలోకి వచ్చిన తర్వాత మేము ఎలా మారుతామో, మీరు ఎలా మారుస్తారో మీ లేఖనాల్లో ఎంత అద్భుతంగా తండ్రి మీరు రాయించారు నాయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గలతీ పత్రిక 4:8లో నాయన తండ్రి మేము మరణంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం నాయన తండ్రి. ప్రభువా, అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నాం, మీ ఉగ్రతకు సమీపంగా ఉన్నాం, మమ్మల్ని మేము మోసం చేసుకున్నాం, మా సమయాన్ని నాయన తండ్రి పాడు చేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరు మిమ్మల్ని తెలుసుకోలేని స్థితిలో నిష్ప్రయోజకులుగా మేము ఉన్నామని తండ్రి మీ లేఖనాల్లో మాకు తెలియజేశారు. ఇప్పుడైతే మిమ్మల్ని తెలుసుకోవడం ద్వారా మాకు గొప్ప రక్షణ ప్రసాదించి, మా పాపములను క్షమించి, మమ్మల్ని పవిత్రపరిచి, నీతిమంతులుగా తీర్చి, మీ యొక్క వాక్యమును, మీ పరిశుద్ధాత్మను, నిత్య జీవమును మాకు అనుగ్రహించినందుకు, ప్రభు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు, వాక్యానికి, వాగ్దానాలకి తండ్రి ప్రభు మమ్మలను నాయన తండ్రి అప్పగించినందుకు నాయన మిమ్మల్ని మహిమపరచడానికి తను ఇటువంటి ఉన్నతమైన స్థితిలో రాహబు వలె, రూతు వలె మా జీవితాల్లో కూడా మీరు చేసిన నీ గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులుగా, పాత్రులుగా చేసినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ మాటలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఇటువంటి మార్పును కలిగి ఉన్నారా లేదా అన్నది పరీక్షించుకొని, ఇటువంటి సాక్ష్యాన్ని, ఇటువంటి ప్రభు నాయన తండ్రి ఆత్మీయ అనుభవాలను కలిగి మిమ్మల్ని మహిమపరిచే కృపను వారికి అనుగ్రహించమని
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పాడు. దేవుని మాట ఇది. ఆ రోజు పేతురు గారు చెప్పారు, నీ మాట చెప్పున నేను చేస్తాను అని. ఆయనకి ఒక విషయం అర్థమైంది, దేవుని మాట చెప్పున నేను చెయ్యాలి. బైబిల్లో ఇలా రాయబడింది, ఆ రాత్రి అంతా కష్టపడినా కనీసం ఏమీ దొరకలే, ఏమీ కూడా ఆయన దగ్గర మిగిలినాయి. కానీ ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడ్డాడో ఆయనే కాదు మిగతా పడవ కూడా నిండిపోయిందట. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం బ్లెస్ కావడం మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా మనం మారుతాం. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు చెప్పినట్లుగా మనం దానికి స్పందిద్దాం. మన కానుకలను అదే రీతిగా మనకి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలు ఇచ్చాడు. అది కేవలం మన కొరకే కాదు, ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఇంకా నీ జీవితంలో ఇంకెన్నో మేలు చేయడానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మన ఆ విషయాల్ని మనం గుర్తిద్దాం. దేవునికి మన కానుకలను దశభాగం అర్పించి దేవుని మహింపరుద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించండి. దైవాశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. క్షేమము నీవేనయ్యా, మాకు
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు నాయన. ప్రభువులోకి రాకముందు, ప్రభువులోకి వచ్చిన తర్వాత అన్న సత్యాలు తండ్రి మా ముందు ఉంచారు. కాబట్టి మీలోకి వచ్చిన తర్వాత మేము మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా మా జీవితాల్లో ఆ కార్యాలు జరిగాయో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొని అటువంటి స్థితిలో మేము జీవించి ప్రభు మిమ్మల్ని మహిమపరచాలి. ఇప్పుడున్న ఈ తరానికి మాదిరిగా, ఆశీర్వాదకరంగా మా జీవితాలు, మా కుటుంబాలు ఉండునట్లుగా తండ్రి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. రాహాబుని, రూతుని, అన్యజనులుగా ఉన్న వారిని ప్రభువా నాయన మీ వాక్యానికి సంబంధించిన వారిగా, మీ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిగా తండ్రి ప్రభువా వారిని మీరు ఏ రీతిగా హెచ్చించారు, ఆ రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ రీతిగా మీరు బ్లెస్ చేయండి, మీరు మహిమ పొందండి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ జ్ఞాపకం చేసుకోనండి. మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదని చెప్పిన రీతిగా మీరు బ్లెస్ అయ్యండి. ప్రభు మరొకసారి మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా మేము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ఇప్పుడున్న ఈ దినాల్లో కరోనా నుంచి ప్రభు మీ బిడ్డలను తప్పిస్తున్నారు, కాపాడుతున్నారు. ఎవరైతే అటువంటి తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరిచారు, మీకు వందనాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎవరైనా అటువంటి డిసీజెస్తో బాధపడుతూ వారిని కూడా స్వస్థపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత, విడుదల, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యము కలుగునుగా కానీ ప్రార్థిస్తూ మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభువా తండ్రి వారి జీవితంలో మీ యొక్క ఆత్మ కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తూ మీరు చేసినందుకు, స్వస్థపరిచినందుకు, దీవించినందుకు, బలపరిచినందుకు, విడిపించినందుకు, నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఒక అనౌన్స్మెంట్. ప్రతిరోజు కూడా జూమ్లో మండే టు సాటర్డే మార్నింగ్ 5 to 6, అదే రీతిగా ఈవినింగ్ 8 to 9 కలిగిన వారు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.